జూనియర్ డాక్టర్స్తో ఏపీ ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండవ దశ ఆందోళనకు పిలిపించారు జూనియర్ డాక్టర్లు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాన్ ఎమర్జెన్సీ సేవలు బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. అత్యవసర ఐసీయూ సేవలకు మాత్రం సమ్మె నుంచి మినహాయింపించారు. 30% స్టైఫండ్ పెంచాలని జూనియర్ డాక్టర్స్ కోరుతున్నారు. ప్రభుత్వం కేవలం 3% పెంపుకే ప్రతిపాదించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించారు జూనియర్ డాక్టర్స్. జూనియర్ డాక్టర్ల సమ్మెకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఎక్కడ 30%, ఎక్కడ 3%? ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. సో జూనియర్ డాక్టర్లు మొత్తానికి సమ్మెను కొనసాగిస్తున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. ఇప్పటికే వాళ్ళు స్టైపెండ్ పెంచాలని అనేక సార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మాత్రం ఎక్కడ స్పందించదు. దాంతో పాటు స్టైపెండ్ బకాయిలు కూడా భారీగా పేరుకుపోయాయి. ఈ రెండు ప్రధాన డిమాండ్స్ తో వాళ్ళంతా కూడా సమ్మె బాట పట్టారు. నిన్నటి నుంచి వాళ్ళ సమ్మె ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీ కేంద్రంగా తమ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో 30% కనీసంగా వాళ్ళు స్టైపెండ్ పెంచాలంటూ జూనియర్ డాక్టర్ డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 3% పెంచుదామంటూ సమ్మె విరమించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. దీని మీద వాళ్ళంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ సమ్మెను రెండో దశ తీసుకున్నారు. నిన్నటి వరకు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాన్ ఎమర్జెన్సీ సేవలు ఏవైతున్నాయో వాటిని బహిష్కరించి ఆందోళన చేశారు. ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వానికి 15వ తేదీ వరకు సమయం జూనియర్ డాక్టర్లు ఇచ్చారు. ఈ 15వ తేదీలోపు ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కనుక 17వ తేదీ నుంచి ఎమర్జెన్సీ సేవలను సైతం నిలిపివేస్తామంటే ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే స్టైపెండ్ భారీగా తక్కువగా ఉన్నాయి. పక్కన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.